శ్రీలంక పర్యటనలో టీమిండియా వేట శనివారం నుంచి ప్రారంభం కానుంది. లంక టూర్లో భాగంగా భారత జట్టు నేటి నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టూర్లో భారత్ శ్రీలంక మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. అయితే శనివారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్లో టీమిండియా కొత్తగా కనిపిస్తోంది. ఈ సిరీస్తోనే నూతన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయాణం మొదలు కానుంది. అలాగే టీమిండియా పూర్తిస్థాయి టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ప్రయాణం కూడా ఈ సిరీస్తోనే ప్రారంభం కానుంది. అయితే టీమిండియా కెప్టెన్గా చేయడం సూర్యకుమార్ యాదవ్కి ఇది కొత్తేం కాదు. గతంలో టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్య 7 మ్యాచ్ల్లో వ్యవహరించాడు. అందులో 5 మ్యాచ్ల్లో టీమిండియాను గెలిపించాడు. ముఖ్యంగా గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత జట్టు సూర్య కెప్టెన్సీలోనే ఆడింది. ఆ సిరీస్ను టీమిండియా 4-1తో గెలుచుకుంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పర్యటనలో కూడా టీ20 సిరీస్లో సూర్య కెప్టెన్సీలోనే బరిలోకి దిగిన టీమిండియా సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. కాగా ఈ సిరీస్లోని ఫస్ట్ మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఇక జట్టుకు కెప్టెన్గా ఉన్న సమయంలో బ్యాటర్గా సూర్య ప్రదర్శన కూడా బాగుంది. కెప్టెన్గా వ్యవహరించిన 7 మ్యాచ్ల్లో 300 పరుగులు చేశాడు. దీన్ని బట్టి సూర్యపై ఏమాత్రం కెప్టెన్సీ ప్రెషర్ ఉండడం లేదని చెప్పుకోవచ్చు. ఇక కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియా అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడైన గంభీర్ భారత జట్టు 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ 2 ప్రపంచ కప్ ఫైనల్స్లో గంభీరే టాప్ స్కోరర్. అలాగే ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా 2 సార్లు, మెంటర్గా ఒకసారి ట్రోఫీ అందించాడు. ఇక భారత్ శ్రీలంక గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే 2 జట్లు టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 29 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఏకంగా 19 మ్యాచ్ల్లో గెలిచింది. లంక 9 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తెలియలేదు. ఈ రికార్డు భారత జట్టు ఆత్మవిశ్వాసం పెంచేదిగా చెప్పుకోవాలి. శనివారం నుంచి 2 జట్ల మధ్య జరిగే 3 టీ20 మ్యాచ్లు పల్లెకెల వేదికగానే జరగనున్నాయి. మ్యాచ్లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్లన్నీ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. టీవీలో మ్యాచ్లు చూడాలనుకునేవారు సోనీ స్పోర్ట్స్లో అంటే సోనీ స్పోర్ట్స్ 10-1, సోనీ స్పోర్ట్స్ 10-5లో చూడొచ్చు. మొబైల్ లేదా ఓటీటీలో చూడాలనుకునేవారు సోనీ లైవ్ యాప్లో చూడొచ్చు. టీ20 సిరీస్ జరిగే పల్లెకెల పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది స్పిన్ పిచ్. పల్లెకెల పిచ్ ఎప్పుడు కూడా స్పిన్కు అనుకూలిస్తుంటుంది. అదే సమయంలో మంచి బ్యాటింగ్ పిచ్ కూడా. బ్యాటర్లు క్రీజ్లో కుదురుకుంటే సునాయాసంగా పరుగులు చేయవచ్చు. ఈ పిచ్పై అంతర్జాతీయ స్థాయిలో 23 టీ20 మ్యాచ్లు జరిగాయి. 13 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, 9 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఒక మ్యాచ్లో ఫలితం తెలియలేదు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 161గా ఉంది. ఇక ఈ మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు. ఇక మొదటి మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండొచ్చు అనే విషయానికి వస్తే ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఆడడం ఖాయమనే చెప్పుకోవాలి. 3వ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆడనున్నాడు. కీపర్గా పంత్ వస్తే సంజు శాంసన్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు. 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడనున్నారు. 6వ స్థానంలో రింకు సింగ్ లేదా శివం దుబే ఆడనున్నారు. నాకు తెలిసి దుబేని తీసుకునే అవకాశాలు ఎక్కువ. స్పిన్నర్గా అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ ఆడనున్నారు. 3వ స్పిన్నర్ కావాలంటే వాషింగ్టన్ సుందర్ ఆడనున్నాడు. లేదంటే ఇద్దరు ప్రధాన పేసర్లు అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్కు తోడు 3వ పేసర్ కావాలనుకుంటే ఖలీల్ అహ్మద్ను ఆడించనున్నారు. మొత్తంగా సుందర్, ఖలీల్లో ఒకరే ఆడొచ్చు. నాకు తెలిసి స్పిన్ పిచ్ కాబట్టి సుందర్ను ఆడించే అవకాశాలే ఎక్కువ. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది టీ20 క్రికెట్లో టీమిండియా సూపర్ ఫామ్లో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 16 మ్యాచ్ల్లో ఏకంగా 15 గెలిచి 1 మాత్రమే ఓడింది. జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్లో మాత్రమే ఓడింది. మొత్తంగా టేబుల్పై చూస్తే శ్రీలంక కన్నా టీమిండియానే బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియానే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. కానీ హోమ్ గ్రౌండ్లో ఆడుతుండడం శ్రీలంకకు అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.